అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అసెంబ్లీలో గవర్నర్ గారు ప్రసంగించారు. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. మేడి పండు చూడ మేలిమిగాను, పొట్టవిప్పి చూడ పురుగులుండని సందంగానే గవర్నర్ గారి ప్రసంగం ఉంది. ఒక గోబెల్స్ ప్రచారం, వాస్తవాలకి విరుద్ధంగా అవాస్తవాలకి పెద్దపీట వేస్తూ భారీగా అంకెలు పెంచుకుంటూ ఎన్నికల స్పీచ్ లాగా గవర్నర్ గారి చేత చెప్పించారు. పాపం ఆయన కూడా ఈ అబద్ధాలు చెప్పలేక 4 గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏమి సాధించారని గొప్పలు చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అప్పులమయం చేసి తలసరి అప్పులు పెంచిన పెద్ద మనిషి, సంక్షేమాన్ని సమృద్ధిగా అమలు చేయలేదు. నవరత్నాల ముసుగులో దోపిడీ చేశారు. వాటిలో లబ్ధిదారుల సంఖ్యలు తగ్గించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా సొంత పేర్లు రంగులు వేసుకొని బుకాయిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రంగాల్లో వైఫల్యం చెంది రాష్ట్ర ప్రభుత్వం. రంగులు పేర్ల పెచ్చ తప్పితే ఏమి ఎక్కడ చూసినా జగనన్న వైఎస్ఆర్, జగనన్న వీళ్ళ జాగీర్దార్లాగా, రాష్ట్రమంతా వీళ్ళ సొంత జాగీర్దార్లాగా పేర్లు పెచ్చ. ఇవాళ అంబేద్కర్ మహాశయుడి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు కూడా తీసి ఇవాళ ఏ విధంగా సొంత పేర్లు పెట్టుకున్నారో మనం చూసాం. కనీసం త్యాగదానుల పక్షాన, ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన పెద్దల పక్షాన, దేశాన్ని ఒక గౌరవప్రదమైన రాజ్యాంగం ఇచ్చిన మహనీయుడి పక్షాన కూడా న్యాయం చేయలేని ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీడు చెప్పే అంకెల్లో చాలా గారడీలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగ కల్పన. ఉద్యోగ కల్పన ఏం జరిగింది? ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే తెలుగుదేశం హయాంలో 40,969 పరిశ్రమలు వచ్చాయి. మెగా భారీ పరిశ్రమలు 1,269 వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు 39,450 వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 250, మొత్తం 40,969 పరిశ్రమలు వస్తే విదేశీ పెట్టుబడులు 65,327 కోట్లు వచ్చాయి 5 సంవత్సరాల్లో. అలాగే మెగా మరియు భారీ పరిశ్రమలో 5,47,789 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. సూక్ష్మ మరియు మధ్యతరగతి పరిశ్రమలు 5,03,294 పరిశ్రమలు వచ్చాయి. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 1,497 కోట్లు, మొత్తం 11,17,907 కోట్లు వచ్చినాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి తెలుగుదేశం హయాంలో. అలాగే ఉద్యోగం మెగా భారీ పరిశ్రమలో 8,26,000, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలో 5,13,000, ఐటీ ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు 49,000 చిల్లర ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 13,88,733 ఉద్యోగాలు వచ్చినాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతా ఉన్నాయి. ఇవాళ మీరు ఇచ్చిందే, మేము చెప్పేది ఏమి లేదు. ఇదిగో ఏ జిల్లాలో ఎలా వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పారు. మరి అదే మీ ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసి సాధించింది ఏమిటంటే 18 MOAలు కంప్లీట్ అయినాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రంలో ఈ కాలంలో. అలాగే గ్రౌండెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5,710 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయినాయి. మీరు విశాఖ సమ్మిట్ అను మరొకటనో 3,38,000 పెట్టుబడులు వస్తాయని మీరు చెప్పిన దాంట్లో వచ్చింది కేవలం 5,710 కోట్లు మాత్రమే. దాంట్లో ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎంత? 9,158. అంటే ఏ విధంగా ప్రజలను మోసం చేశారో, పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక. ఇది మేము చెప్పేది కాదు, మీది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మీరిచ్చిన లెక్కలే ఇవి. కేవలం 9,000 ఉద్యోగాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీరు కల్పించారంటే సిగ్గుపడాలి. ఒక మెగా డిఎస్సి లేదు, 23,000 పోస్టులు ఖాళీలు ఉన్నారని చెప్పి ఇవాళ 1,750 పోస్టులు భర్తీ చేస్తామని చెబితే మరి ఈ నిరుద్యోగుల మీద ఏ విధంగా ప్రేమ చూపించిందో ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు లేవు, అదేమంటే వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాం. ఇవాళ వాలంటీర్లను పెట్టి నీ పార్టీ పబ్లిసిటీ చేసుకుంటున్నావు. నీ మీటింగ్లు జనాన్ని రప్పించడం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం. మీ పెన్షన్లు రద్దు అవుతాయి, ఇళ్ల స్కీమ్ రద్దు అవుతుంది, మీకు బియ్యం రద్దు అవుతుంది, రేషన్ కార్డు రద్దు అవుతుంది ఒక బెదిరించి
నీ మీటింగులకి జనాన్ని తరలించడం కోసమే వాలంటీర్ వ్యవస్థను వాడుతూ ఉన్నావు. న్యూట్రల్గా సేవ చేయవలసిన వాళ్ళకి హానరోరియం ఇచ్చినప్పుడు ఆ హానరోరియం ప్రకారం న్యూట్రల్గా పనిచేయాలి. ఇవాళ ఓటర్ లిస్ట్ని తప్పుదారి పట్టించడం కోసం వాళ్ళని వాడుతున్నావు. ఇవాళ ఇవన్నీ గవర్నర్ గారి ప్రసంగంలో రావట్లేదు. పాపం ప్రసంగం ఆయన చెప్పేది ఏముంది, వీళ్ళు రాసి ఇచ్చింది ఆయన చదవటం, గొప్పలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మేము ఒకటున్నాం, అమ్మ ఒడి పథకం బ్రహ్మాండంగా చేసామని చెబుతున్నావు. అసలు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు ఎంతమంది, నువ్వు ఇస్తుంది ఎంతమందికి? ఎంతమందికైనా 15,000 రూపాయల చొప్పున సాలీనా ఇస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఇచ్చావు? 2-3 బిడ్డలు ఉన్న వాళ్ళకి ఇవ్వటంలా, ఒకళ్ళకే ఇస్తే మిగతా వాళ్ళు గాలికి పోవాలా, చదువు మానేయాలా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. నువ్వు ఇచ్చింది కేవలం 44 లక్షల మందికి ఇస్తున్నావు. అది 13,000కు తగ్గించావు. 44 లక్షల మందికి 13,000కు తగ్గించి మరి 6,500 కోట్లు ఎగ్గొట్టావు ఆల్రెడీ. ఇవాళ మేము అడుగుతున్నాం, మొత్తం 9,250 కోట్లు అమ్మఒడిలో కోత పెట్టావు. నిన్నేమనాలి? చదువుల తల్లికి నువ్వు చేస్తున్న సాయం ఇదే అని అడుగుతున్నావు. ఇవాళ అనేక పథకాల్లో ఫీజు రియంబర్స్మెంట్లో ఫీజులకి పంగనామం పెట్టావు. పీజీలకి ఇవ్వట్లా, పీజీ స్టూడెంట్స్కి ఇవ్వట్లా. ఇంజనీరింగ్ విద్యార్థులకు 4 విడతలు ఎగవేశావు. 4 విడతలు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎగవేశావు. జగనన్న వసతి దీవెన 4.5 ఏళ్ళలో 90,000 ఇవ్వాలి, ఇచ్చింది 30,000 3 దఫాలుగా. నువ్వు చెప్పింది ఎక్కడ? నీ వాగ్దానాలు అన్నీ కూడా ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు ఎన్నికల ముందు. మరి ఎంతమందికి ఇచ్చావు? ఇవాళ వివిధ వృత్తుల వారికి 10,000 రూపాయల చొప్పున ఇస్తానన్నావు. 10,000 రూపాయల చొప్పున ఇస్తానంటే ఆటో డ్రైవర్స్కి కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, టైలర్స్కి కానీ 10,000 రూపాయల చొప్పున ఇస్తానని అసలు సంఖ్య ఎంత నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో వారి సంఖ్య ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ ఏదైతే ఆటో డ్రైవర్లు 13 లక్షల మందిగా చెప్పబడతా ఉన్నారు. నువ్వు దాంట్లో ఎంత 2,80,000 మందికి మాత్రమే 10,000 ఇచ్చావు. ఇవాళ వాహనమిత్ర రాష్ట్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే ప్రకారమే 12,86,000 మంది ఆటోలు ట్యాక్సీలు ఉన్నాయి. కానీ వాహనమిత్రలు నువ్వు ఇచ్చింది 2,78,000 మందికి మాత్రమే ఇచ్చావు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశావు, జరిమానాలు అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచేశావు. సాలిన ₹1,00,000 వాళ్ళు 13,86,000 మంది ₹1,00,000 నష్టపోతూ ఉన్నారు. నువ్వు కేవలం 2,78,000 మందికి 3 సార్లు మాత్రమే 10,000 ఇచ్చావు. అలాగే నేతన్నలకి ఇవాళ దాదాపు 31 లక్షల మంది ఉన్నారు నేత మీద ఆధారపడ్డవాళ్ళు. 15 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు మగ్గాలపై పనిచేస్తూ ఉన్నారు. నేతన్న నేస్తం కింద నువ్వు ఇచ్చింది ఎంత? 81,000 మందికి 24,000 చేతిలో పెట్టావు. అంటే కేంద్రం ఇచ్చే సబ్సిడీలన్నీ ఎగ్గొట్టావు, త్రిప్ట్ ఎగ్గొట్టేశావు, నూలు రంగులపై సబ్సిడీలు అంటే ఎగ్గొట్టేసి చేనేత రంగాన్ని కుదేలు చేసావు. ఇవాళ చేదోడు 13 లక్షల పైగా టైలర్లు ఉన్నారు, 5.5 లక్షల మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు, 28.63 లక్షల మంది రజకులు ఉన్నారు. కానీ జగన్ రెడ్డి చేదోడి పేరుతో 3,25,000 మందికి 10,000 ఇచ్చాడు. అంటే ఎంతమందికి దగా చేశాడు ఒక ఎగ్జాంపుల్. మరి అంకెల గారడి తప్పితే ఏంటి? నవరత్నాల్లో అందరికీ ఇచ్చానని చెప్పేదానికి ఇది ఒక దృష్టాంతం. స్వయం ఉపాధి రంగానికి ఇవ్వాల్సిన లోన్ కేంద్రం ఇచ్చేదానికి కూడా అడ్డు పెడతా ఉన్నావు. ఇవాళ పెళ్లి కానుకలు లేవు, రంజాన్ తోఫా లేదు. ఇవాళ ఏమని ఏ రంగం చూసినా దివాళా దించేసావు. కళ్యాణ మస్తు లేదు. ఆఖరి సంవత్సరం ఎన్నికలు గుర్తుకొచ్చిన తర్వాత మాత్రం మొదలు పెడుతున్నాడు. విదేశీ విద్య ఎంతమందికి ఇచ్చావయ్యా నువ్వు? 1,000 మంది విదేశీ విద్యలు అప్లికేషన్లు పెడితే నువ్వు ఇచ్చింది ఎంతమందికి? వాళ్ళందరికీ దగా చేయటం కాదా? 378 మందికి ఇచ్చావా? ఆఖరి సంవత్సరంలో ఇస్తావా? నీ పథకాలన్నీ ఆఖరి సంవత్సరంలో గుర్తుకొచ్చాయా? ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వాడివి 5 సంవత్సరాలు పట్టింది ఆ 3,000 రూపాయలు ఇవ్వడానికి. ఈ జనవరి దాకా ఎంత పోయేది ఒక్కొక్కరికి? వాళ్ళనే దగా చేసావు. వయసు తగ్గించానని చెప్పావు, కానీ సంఖ్య 5 లక్షల మందే పెరిగారు. కనీసం 15 లక్షల మంది పెరగాల్సిన పెన్షన్ పథకంలో కేవలం 5 లక్షలు మాత్రమే పెంచి
ఇవాళ వాళ్ళకు కూడా ఎలా రద్దు చేద్దామని ఆలోచన. రేషన్ కార్డులు రద్దు చేద్దాం, అసంఘటిత కార్మికుల రేషన్ కార్డులన్నీ రద్దు చేయటం, పెన్షన్లు రద్దు చేయటం. ఈ రద్దుల కార్యక్రమంతో ఈ ప్రభుత్వం మునిగిపోతే గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ విరుద్ధంగా ఉంది. నీటిపారుదల రంగం అయితే మరీ ఘోరం. పోలవరం ప్రాజెక్టు 72% తెలుగుదేశం హయాంలో పూర్తయింది. ఈయన వచ్చాక వాళ్ళే చెప్పారు బడ్జెట్లో 74% అని. అంటే ఈ 4-5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే పనులు జరిగినాయి. పోలవరం పడుకోబెట్టేశారు, అన్ని జలవనరుల ప్రాజెక్టులు పడుకోబెట్టారు. రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, నీటిపారుదల రంగం లేదు, సంక్షేమంలో సంక్షోభం. పన్నులు విపరీతంగా పెంచేశారు, మామూలుగా పెంచలే, ఆకాశానికి అద్దుగా పెంచేశాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, మైనింగ్ సెస్సులు మొత్తం పెంచేసి దోపిడీ చేస్తూ ఉన్నాడు. అవినీతి గురించి ముఖ్యమంత్రి గారు పాపం ఎందుకో చెప్పించలే. ఆయనే ఒక అవినీతి పరుడు గనక 42,000 కోట్లు ఈడీ సీజులో ఉన్నాయి గనక ఆ మాట చెప్పడంలో అవినీతి గురించి. నీతివంతమైన పరిపాలన అంటాడు. ఇవాళ దళితుల మీద 109 మందిని మీద దాడులు చేస్తే దానికి సమాధానం లేదు. దళిత యాక్షన్ ప్లాన్ ఏది? బీసీ యాక్షన్ ప్లాన్ ఏది? సర్వాభరణాల నిమిత్తం రూపాయి చదివించినట్టుగా పాప ముఖ్యమంత్రి గారు అన్నిటికీ నవరత్నాలు నవరత్నాలు నవరత్నాలు. ఏమిటి నవరత్నాలు? కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చావు. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. చక్కగా నడిచిన చంద్రన్న బీమాని పేరు మార్చి 4 సంవత్సరాలు ఎవరికి సహాయం అందకుండా చేసావు. కళ్యాణమస్తు ఈ సంవత్సరం ఇస్తాడట, మరి 4 ఏళ్ళు పాపం పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఏమైపోవాలి? దళితులు కానీ మైనార్టీలు కానీ. కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టాడట. ఏమి సాధించావు? కుర్చీ లేదు, బల్ల లేదు, కనీస గౌరవం లేదు. ఇవాళ కేంద్రం స్థానిక సంస్థలకు వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి. కనీసం ముగ్గు వేయటానికి కూడా లేదు. 98% నీ పార్టీ వాళ్ళని నువ్వు భయం పెట్టో మరొకటి గెలిపించిన వాడివి. వాళ్ళ ఆత్మగౌరవం లేకుండా చేసావు. ఇవాళ వాళ్ళంతా రోడ్లెక్కి పోరాటం చేస్తూ ఉంటే జైళ్ళకు దోస్తా ఉన్నావు. మేము అడుగుతా ఉన్నాను, కేంద్రం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం నిధులు ఇస్తూ ఉంటే దాన్ని అక్కడ ఖర్చు పెట్టకుండా ఎందుకు దొడ్డిదారిన పక్కకు తీసుకొచ్చావు? గ్రామాల్లో కనీసం ఒక రహదారి వేసావా? ఒక సిమెంట్ రోడ్డు వేసావా? ఒక తారు రోడ్డు వేసావా? ఎక్కడికక్కడే రోడ్లు గోతులమయమైపోయినాయి. ఇందాక ఒక మిత్రుడు చెబుతున్నాడు, అయ్యా నాకు నేనే అడిగా ఏ వ్యాపారం లేదు, ఎలాగా మనం మనుగడ సాగించడం అని అంటే ఆయన చెప్పాడు, ఒక మంచి వ్యాపారం చూపిస్తానని ఆ డాక్టర్ గారు చెప్పారు. ఏంటి బాబు అన్నాను. ఆయన చెప్పింది ఒకటే, నడువుకు పెట్టుకునే బెల్టులు ఉంటాయి, మామూలు బెల్ట్ కాదు, వెల్త్ బెల్ట్లు ఉంటాయి, నడువులు వంగిపోయినప్పుడు పెట్టుకోవడానికి. వాటికి చాలా డిమాండ్ ఉంది రాష్ట్రంలో. రోడ్లన్నీ గతుకులమయమైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే హెడ్ బ్యాండేజీలు కూడా అవసరం అవుతున్నాయి. హెడ్ బ్యాండేజీలు కూడా ఎందుకంటే పడిపోతున్నారు కదా ప్రమాదాలు. వాళ్ళ రాష్ట్రంలో హెడ్ ఇంజరీస్తో చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య 100 రెట్లు పెరిగిపోయింది. రోడ్లు గోతులమయమైపోయినాయి, అధ్వాన పరిస్థితుంది, అద్దంలాగా ఉన్నాయి రోడ్లు అని చెబుతాడు. సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు. అసలు ఎన్ని రోడ్లు వేసావు? సిమెంట్ రోడ్లు వేసావా? తారు రోడ్లు వేసావా? నేను అడుగుతున్నా. ఆఖరికి జాతీయ రహదారులకు కూడా నువ్వు సరైన సహకారం అందించక ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. రైల్వేకి కేంద్రం ప్రతిపాదించిన రైల్వేలకి నువ్వు భూమి సేకరించవన్నందువల్ల, నీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనందువల్ల అన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి. కేంద్ర ప్రాజెక్టు పథకాలన్నీ ఆగిపోయినాయి. జలమిషన్కి 50% ఇస్తారు. ఈ పాటికి ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం అమలయ్యేది. కానీ నువ్వు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా పక్కదారి పట్టించేసావు. ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలు దళితులపై నేరాల్లో దేశంలో నెంబర్ 1, ప్రజల భద్రత ప్రజలను లాస్ట్లో ఉందాం. దిశ యాప్ట్ పెట్టానంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేసుల్లో శిక్ష పడ్డాయి దిశ చట్టం కింద? అసలు చట్టం ఏది నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? చట్టం మీద అవగాహన ఉందా? ఎక్కడా నీ దిశ చట్టం? దిశ యాప్ పెట్టాడంట, యాప్ పెడితే రక్షణ వచ్చేసిందా? మహిళల్ని దగా చేయడం కోసం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నీ సొంత చట్టాలు పెడితే రాజ్యాంగం ప్రకారం నడవలసిన విధానాలకు భిన్నంగా వెళ్తే ఇలాగే జరుగుతుంది. ఇవాళ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం,
మీరు ఏం చేశారు? పాఠశాలల్ని నాడు నేడని చెప్పి మీరు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టి దోపిడీ చేశారు. రంగులు వేసి హడావుడి చేసి. అలాగే ఆసుపత్రుల్ని మార్చుతామన్నావు. 17 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ చేసినట్టుగా పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉన్నావు. రైతు భరోసా కేంద్రాలు వేల కొద్ది నిర్మించానన్నావు. ఎక్కడున్నాయ్యా అవన్నీ? ఏది గ్రామాల అభివృద్ధి? ఏది? ప్రతి దానిలో కమిషన్. పిల్లలకి బూట్లు ఇస్తే కమిషన్, పిల్లలకి బట్టలు ఇస్తే కమిషన్. ఏది కొనాలన్నా ప్రభుత్వం కమిషన్ లేనిదే, తాడేపల్లి ప్యాలెస్కి కమిషన్ వెళ్ళదే పనులు కావు. వేలాది కోట్ల బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన ఇళ్లకు ఇవ్వాల్సిన డబ్బే కొట్టావు. కాంట్రాక్టుల బిల్లులన్నీ పెండింగ్లో పెట్టావు. ఇవాళ పనిచేసేవాడేడి? చిన్న ఎగ్జాంపుల్, ఎమ్మెల్యేగా చచ్చి చెడు ఒక 2 కోట్లు ఇచ్చారు ఎమ్మెల్యే గ్రాంట్ కింద. 3 సంవత్సరాలుగా తిరుగుతున్న పనులు చేయించమని. పాపం కలెక్టర్లకు తీరకలేదు, కాంట్రాక్టులు భయపడిపోయి పనులు చేయడం మానేశారు. 50 లక్షల పని కూడా కాల నా నియోజకవర్గంలో. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి. రోడ్లు వేయమని కాంట్రాక్టులు చెబితే బిల్లులు రావు కనుక మేము చేయమంటున్నారు. ఇంత అధ్వాన పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 10,63,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు తెచ్చి పప్పు బెల్లాలు పెంచానంటావు. రేపు పెనుభారం పడిపోతుంది. ప్రతి హెడ్ మీద 2 లక్షల రూపాయల భారం ఉంది రాష్ట్ర ప్రజల మీద. 2,05,000 ప్రతి ఒక్కరి తల మీద అప్పుల భారం ఉంది. నువ్వే మానవాళ్ళని అభివృద్ధి చేశానంటావు. ఏం చేశావని? ఇవాళ ఇక్కడున్న పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయినాయి. వచ్చిన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. పరిశ్రమలు లేక, ఉపాధి లేక. ఏది కొన్నా కమిషన్ పెడుతున్నావు. మద్యపాన నిషేధంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది సాలీన ఎక్సైజ్ ఆదాయం. ఇవాళ అది 18 లక్షలకు పెంచావు. సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతాను అని చెప్పిన వాడు అధికారంలోకి వచ్చాక ప్లేటు మార్చావు. ప్లేటు మార్చి దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు. ఏమి చేసావని అడుగుతున్నా. కనీసం తాగొద్దని చెప్పడానికి, దీని అనారోగ్యానికి వస్తుంది, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పడానికి 1 రూపాయి ఖర్చు పెట్టావా? కనీసం నీ సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావా? అది ఆదాయ మార్గమే కదా నీకు. సామాన్యుడికి అలవాట్ల నుంచి వాళ్ళని ఆసరా చేసుకొని 18,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నావు సాలీనా. పనికిరాని నకిలీ బ్రాండ్లు తెచ్చి వాళ్ళకి జబ్బులు వచ్చేలాగా చేసి అర్ధంతరంగా మరణించడానికి కారకులు అవుతున్నాడు. ఇది హత్య. నీ వల్ల, నీ విధానం వల్ల, మద్యపాన విధానం వల్ల వేలాది మంది యువకులు అకస్మాత్తుగా మరణిస్తున్నారంటే అది నువ్వు చేసిన నిర్వాహకం వల్ల అని హెచ్చరిక చేస్తా ఉన్నావు. ఉద్యోగంలో దగా చేసావు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతానన్నావు. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచుతానన్నావు. అసంఘటిత కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నావు. ఏం చేసావు? ఒక్కళ్ళన్నా రెగ్యులరైజ్ చేసావా? ఒక పథకమైన అమలు చేసావా? సచివాలయాలు పెట్టానంటావు. మరి పంచాయతీ స్థానిక సంస్థలకి హక్కులు ఎందుకు హరించావు? గాంధీ గారు చెప్పిన సూత్రం ప్రకారం, అంబేద్కర్ ఇచ్చిన విధానాల ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. నువ్వు బలోపేతం చేయకపోయి ఆ వాలంటీర్ల దయాదాక్షిణ్యాల మీద మీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశావు. వాళ్ళకి విలువ లేకుండా చేశావు. ప్రజల ఒత్తిడి తట్టుకోలేక సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి విలువ లేకుండా చేసావు. అప్పుల పాలు చేసావు. ఆత్మహత్యలు చేసుకునే దానికి కారకులు అవుతున్నావు. ఇవన్నీ గవర్నర్ ప్రసంగంలో రావద్దా అని నేను అడుగుతా ఉన్నా. గొప్పలు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్, పంటలు నష్టపోయిన వాళ్ళకి 4వ వంతు మధ్య కూడా సహాయం జరగటంలా. రైతు భరోసా నువ్వేదో ఇచ్చినట్టు డ్రామా ఆడుతున్నావు. నువ్వు 13,500 ఇచ్చానన్నావు. మరి కేంద్రం వాటా గురించి మాట్లాడమే. జగనన్న రైతు భరోసా
మీ జేబు సంస్థ ఏదో నువ్వు ఇచ్చినట్టుగా. దానికి ఎక్కడ కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కలిపి 13,500 ఇచ్చానంటావు. నువ్వు 13,500 ఇస్తానన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తా ఉన్నావు. 0 వడ్డీలకు భోగతం చేశావు, మహిళల్ని మోసం చేశావు. డాక్రా మహిళల్ని వారికి 5 లక్షలుగా ఉన్న విధానాన్ని 3 లక్షలకు తగ్గించేశావు. ఎలా ఎగ్గొట్టడమా, బటన్ నొక్కుడు కార్యక్రమంలో ప్రచారం చేయటమా? 15 రోజులకు ఒక బటన్ నొక్కుడు, దానికి ప్రజాధనాన్ని వృధా చేయటం. పాపం వాళ్ళు మీటింగ్ పెడితే ఆ బిల్లులు కట్టలేక పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది నానా తట్టలు పడుతున్న పరిస్థితి. అయ్యగారు ఎక్కడ సబ్ పెడితే దానికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వాలంటీర్లు భయానక వాతావరణం సృష్టిస్తే జనం వచ్చి పారిపోతూ ఉన్నారు. చెట్లు నరుకుతావు, పుట్టలు నరుకుతావు, 3,000 మంది పోలీసులను పెడతావు, ప్రజల మధ్యకు వచ్చే ధైర్యం లేదు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏ పరిస్థితిలో ఉన్నావు? నువ్వు అంత సేవ చేసి ప్రజాభిమానం చూరగొనుంటే ఇంత పోలీసు బలగం కావాలా నీకు? ప్రజల మధ్యకి రాలేని పిరికి సన్యాసివి నువ్వు. నీ దృక్పథం వల్ల ఇవాళ ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేసి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య హక్కులుంటాయి, రాజ్యాంగ హక్కులుంటాయి. మౌలిక స్వరూపాన్ని మారుద్దామని, చట్టాలంటే నాకు లెక్కలేదని చెప్పే విధానాన్ని మేము క్లియర్గా ఎండగడుతున్నాం. ఇవాళ అన్ని వర్గాలని దగా చేసి, రైతులను దగా చేసి, నిరుద్యోగులను దగా చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ ముఖ్యమంత్రికి పరిపాలించే అర్హత లేదని చెప్పడం కోసం ఈ గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అవాస్తవాలే, లబ్ధిదారుల సంఖ్యని కుదించి తప్పుడు ప్రకటనలు చేసి మరి తెచ్చిన దాంట్లో 4 లక్షల కోట్లు మేము పంచామని చెబుతున్నారు. ఎక్కడ పంచారో తెలియని పరిస్థితి. వాస్తవంగా దోపిడీ గురైపోయింది. తాడేపల్లి ప్యాలెస్కి ట్రక్కులు డబ్బులు వెళ్ళిపోయింది. దీనికి ఒకటే లెక్క, పాపం లెక్కించలేక తూకం పెట్టేశారు. ఎవరైనా సరే కౌంటింగ్ మిషన్లు పెడతారు, షాపుల్లోనూ వ్యాపార సంస్థలో కౌంటింగ్ మిషన్లు పెడతారు చిన్నవి. మన ముఖ్యమంత్రి గారికి రోజు వచ్చే డబ్బులు లెక్కించడం కోసం లెక్కలేనంత డబ్బు వస్తుంది కనుక టన్నేజ్ ప్రకారం ఎన్ని కోట్లు వచ్చినాయో లెక్కేసుకుంటారు. టన్నేజ్ ప్రకారం తూకం వేసి ఇన్ని టన్నులకి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు వస్తున్నాయని లెక్కేసి పాపం ట్రక్కుల్లో తరలించే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒకటే చెబుతున్నాం, మీరు చేసే మోసాలు ఇదిగో 85% ఫెయిల్యూర్. 85% మీరు ఎక్కడా కూడా చేసిన వాగ్దానాలు, 100 కొద్ది వాగ్దానాలు చేసావు. ఎన్ని అమలు చేసావు అనేది ఈ పుస్తకమే దృష్టాంతం. మీరు ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేశారు, అధికారంలోకి వచ్చారు. అమలు చేయవలసిన బాధ్యత నీదే మేనిఫెస్టోలో. మరి మీరు ఎందుకు చేయలేవు? మద్యపాన నిషేధం చేయలేదు, 25 లక్షలు ఇల్లు కట్టిస్తానన్నావు, ఎన్ని ఇళ్ళు కట్టావు? జగనన్న కాలనీ పేరుతో దగా చేసావు, దోపిడీ చేసావు. భూసేకరణ పేరుతో దోపిడీ చేసావు. పనికిరాని భూముల్లోనూ అసైన్డ్ ల్యాండ్లోనూ ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసే ఓళ్లకు దూరంగా. కేంద్రం ఇచ్చే 1,50,000 రూపాయలు, ఎన్ఆర్జీఎస్ 30,000 రూపాయలు చెప్తే నువ్వు ₹1 ఖర్చు పెట్టాల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే, ఎక్కడ రోడ్లు వేయలా, కాలువలు వేయలా, కరెంట్ వేయలా. ఉన్నవాళ్ళకి ఎవరికన్నా డబ్బు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇస్తే వాళ్ళు ఏమైనా కట్టారేమో కానీ పేద ప్రజలు కట్టలేక 5 లక్షలు 6 లక్షలు అప్పు తేలేక ఇళ్ళు కట్టలే. జగనన్న కాలనీలు టిట్కో ఇళ్ళు 6 లక్షల ఇళ్ళు మొదలైనాయి, 3.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇళ్లలో పెట్టడమే చేతగానే దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఒకేసారి 6 లక్షలు కట్టండి, ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత సొంతం చేసుకునే అవకాశం ఉన్న పథకాన్ని రద్దు చేసి 5 లక్షలు కట్టండి, 6 లక్షలు కట్టండి, కాకపోతే మిమ్మల్ని రద్దు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఇది. 4.5 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే టిట్కో ఇళ్ళు. ఇది చెప్పడంలో మరి వైఫల్యం. జలయజ్ఞంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు, ఎక్కడ జరగలేదు. రైతు భరోసా 12,500 ఇస్తానన్నావు, అది కేంద్రాన్ని కలిపేసి 12,500 13,500 ఇచ్చే పరిస్థితికి వచ్చావు. ఇవాళ ఇవన్నీ కూడా చూస్తే ఆరోగ్యశ్రీ సర్వాభరణాల నిమిత్తం రూపాయి ఇచ్చినట్టుగా
ఆ బిల్లులు ఇవ్వక ఆరోగ్యశ్రీని ఉపయోగించుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. అనారోగ్యం పారైతున్న రాష్ట్రం. కనీసం మందులు లేవు, సిబ్బంది లేరు. 53,000 మంది నియమించానంటే ఎక్కడ నియమించావు? ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చావు? అన్ని అబద్ధాలే. లయర్ లయర్ లయర్. ఈ ముఖ్యమంత్రి యొక్క అబద్ధాల కోరు విధానాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం కోసం చేసి పాపం ఆయన్ని కూడా అబాజ్పాలు చేశారు. ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, విదేశీ విద్య ఈ 10 నెలల నుంచేనంట. ఆయనే చెప్పాడు 10 నెలల నుంచి. 4 ఏళ్ళు ఏమైపోయింది? వేలాది మంది విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళు అక్కడ మగ్గిపోతా ఉన్నారే. ఎందుకు ఇవ్వలేదు? ఈ 10 నెలలు 4 సంవత్సరాలుగా ఇవ్వని వాడివి ఆఖరి సంవత్సరంలో గుర్తొచ్చిందా? పేరు మార్చావు జగనన్నని. ఇవాళ మేము అడిగేది ఒకటే, ఎందుకు ఈ విధంగా దగా చేస్తున్నావు? 4,923 మందికి చంద్రబాబు గారు ఇచ్చారు విదేశీ విద్య. మరి మీరు 357 మందికా? అంటే ఏమిటి ఈ దగా? ఏమిటి మోసం? ఏంటి? దళితులకు దగా, బలహీన వర్గాలకు దగా, మైనార్టీలకు దగా, మహిళలకు దగా. ఈ దగా ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నర్ గారి ప్రసంగంలో అంతా అవాస్తవాలతో కూడి రాష్ట్రంలోని వాస్తవ దృక్పథాన్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది. శాంతి భద్రతల్లో అడుగు స్థానానికి దిగజారిపోయింది. రోజు హత్యలు, మానభంగాలు నిత్యకృత్యమైపోయినాయి. ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రైతులకు న్యాయం లేదు, కార్మికులకు న్యాయం లేదు. చట్టాలన్నీ తొంగలో తొక్కపడ్డాయి. పోలీసు వ్యవస్థ రాజ్యం వెళ్తూ ఉంది. ఆఖరికి పోలీసులు కూడా బాధితులుగా మారారు. వాళ్ళకి ఇచ్చే హెచ్ఆర్ఎల్ లేవు. వాళ్ళ ఫండ్స్ అన్నీ కూడా పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించలేని పరిస్థితుల్లో వాళ్ళ ఏజ్ని పెంచానంటాడు. అంటే ఈ మధ్యలో ఇవ్వాల్సిన సహాయం అందకుండా చేయడం కోసం ఏజ్ పెడితే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అవుతున్నారు ఇప్పుడు 2 ఏళ్లకి. వాళ్ళకి చెల్లించడంలా కొత్త ప్రభుత్వం వచ్చాక చెల్లిస్తుందని చెప్తాడు. ఇవాళ ఆయన మళ్ళా వస్తాడో లేదో తెలియదు, కానీ వచ్చే జూన్లో జూలైలో జీతాలు పెంచుతానని చెబుతాడు అంగన్వాడీ వర్కర్లకి, ఆశా వర్కర్కి. జూన్లో మళ్ళీ వస్తాడని ఈయనకన్నా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అనుకుంటున్నారు? అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరేస్తూ ఉన్నారు. ఎప్పుడు పోతుందా ఈ శని ప్రభుత్వం, రాష్ట్రం మళ్ళా బాగుపడుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక రాజధానికి దిక్కు లేదు, 4 రాజధానులు 3 రాజధానులు అంటాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో దోపిడీ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కమిషన్. తాడేపల్లి ప్యాలెస్ కప్పం కట్టందే బిల్లులు రిలీజ్ కావు. నిత్యం అప్పులు. ఇక ఇంకా ఎంత అప్పులు చేస్తాడో ఈ 4 నెలల్లో తెలీదు. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం సాగనంపాలని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని దవాలా దించింది. ఇది తలసరి 2,04,000 అప్పు ఎవడు తీర్చాలి? సంబంధం లేదు. పన్నుల భారం వెయిట్ చేసావు, కరెంటు ఛార్జీలు పెంచావు, నీటి తిరువా ఛార్జీలు పెంచావు, ఆఖరికి చెత్త పన్ను వేసావు, ఇంటి పన్ను సంవత్సరం పెంచుతూ ఉన్నావు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచావు, మైనింగ్ సెస్లు పెంచావు. నీ ఇష్టం వచ్చినట్టుగా 1,00,000 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా పెంచేసావు నువ్వు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ కలిపి 1,08,000 కోట్ల రూపాయలు నువ్వు పెంచేశావు. ఇది పెనుభారం కాదా ప్రజల మీద? ఈ చేత్తో 10,000 ఇచ్చి ఆ చేత్తో 1,00,000 గుంజుకుంటా ఉన్నావు. ప్రజలకు చెడకోపం పెట్టావు. ఇలాంటి పనికి మాలిన చెత్త విశేషాలన్నీ తెచ్చేసి ఇవాళ రాష్ట్ర ప్రజలను పిండుతున్నావు. వాగ్దాన భంగం. ప్రజా కోర్టులో నెరవేరిన హామీలపై మేము టీడీఎల్పీ రిలీజ్ చేశాం ఆల్రెడీ. ఒక్కసారి చూస్తే ఏ వర్గాలకి ఎంత అన్యాయం చేశాడో, ఎన్ని వందల కొద్ది వాగ్దానాలు చేసి కనీసం 100 కూడా అమలు చేయలేని పరిస్థితి. మేము వాస్తవ దృక్పథం చెప్పాం. పార్షియల్గా ఏంది అమలైందో, ఏది కాలేదో ఇచ్చాం. ఎప్పటికైనా ఈ పుస్తకం చూసుకునైనా నువ్వు గుణపాఠం నేర్పుకో. ఇంకా మళ్ళా కొత్త వాగ్దానాలు చేయటానికి, కొత్త మోసం చేయటానికి, కొత్త బిచ్చగాళ్ళలాగా రోడ్డు ఎక్కుదామన్న ఆలోచనలో ఉన్నావు. నీ ఆటలు పప్పులు సాగవు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. నీ ప్రభుత్వానికి చర్మాంకంలో ఉన్నావని
మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.